కోట్ మీద లెక్కించేస్తున్నా, వావ్ ఉప్పు కాకపోతే చీర వేసుకో, దాని ఏముంది? చీర కాకపోతే షార్ట్లు వేసుకో. ఎవడొద్దంటే ముందే చెప్తున్నాం, ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. ఏ ఛానల్ని మేము ట్రోల్ చేయట్లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్రాండ్ న్యూ వీడియో. మనం పాత వీడియోలో డిస్కస్ చేసినట్టే ఫ్లాష్ బ్యాక్ సౌజన్య వీడియో చూసేద్దాం. ఇదంతా పక్కన పెడితే ముందేమో టామీ, తర్వాత దిలీప్, వీళ్ళ గురించి మళ్ళీ పార్ట్ 3 చేసేస్తున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొత్త ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే అందరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ కొట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ఇంకా లేట్ చేయకుండా, లాగ్ లేకుండా ఈ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ సక్సెస్సా లేకపోతే మళ్ళీ ఫ్లాప్ అయిందో చూసేద్దాం. ఇన్ దిస్ వీడియో అంట. అసలు ఈ వీడియోలో ఏముండిద్దో చూసేద్దాం. కోట్ మీద లెక్కించేస్తున్నా, నీకు ప్రపోజ్ చేయడానికి తెచ్చిన లవ్. అదేంట్రా అంటే మొన్న వాడిని అన్ని బూతులు తిట్టింది, కానీ అన్ని మాట్లాడింది వాడిని. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. దిలీప్ గారు తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ అక్కగారు సరి చేశారు. కోటి మెట్లు కాదు అవి, కోడి మెట్లు. వాడు వెనక బ్యాక్గ్రౌండ్ సాంగ్ లో పెట్టిన పాట ఏంటి? వాడు తర్వాత ఏమన్నాడు వినిపించిందిగా? రాస్తా అన్నాడు. రాస్తాడంట, నాకేమనిపించలేదు. వావ్ నైస్ రా. అంత మంచి మంచి మాటలు మన దగ్గర నుండి కూడా రావట్లేదు కదరా. అది ఒక అమ్మాయిని అంటున్నాడు వాడు. అంటవే కాదు, అదేమో ఆ చీరేసే అంట. నాయన కళ్ళ ముందు కనపడండి. ఫస్ట్ థింగ్ మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ లవ్ ఇంట్రో ఇవన్నీ వద్దు అనేది. కానీ విడాకుల దాకా వచ్చింది కదా కలిసి, నాకు విడాకులు అనేది చాలా ఆలోచిస్తున్నాను. విడాకులు దేనికి ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, అసలు నేను చేశాను, అసలు నాకు విడాకులు అనేది కూడా వద్దు కాసి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇది స్క్రిప్ట్ అని చెప్పి నేను ఆ వీడియోలోనే చెప్పేశా. మనం ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్నదే. ఇది ఏంటంటే పిల్లల పంచాయతీలన్నీ తీసుకొచ్చి యూట్యూబ్ లో పెట్టడం, దాన్ని స్క్రిప్ట్లు చేయడం. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరైతే మా పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడలేదో కింద నేను ట్యాగ్ చేస్తాను లాస్ట్ స్క్రీన్ మీద, అవి 2 చూసేయండి. వీళ్ళంతా ఎర్రిలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టావు 2 పార్ట్ల కింద చేసి. ఒకసారి అందరు చూసేయండి, లాస్ట్ లో స్క్రీన్ మీద వేస్తాను. మళ్ళీ మీ ఫీలింగ్స్ కూడా దాని మీద మాకు కామెంట్ లో రాయండి. ఆ వీడియో ఎట్లుంది ఏంటి, వీళ్ళంతా ఎర్రిలో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసామో. చాలా ఇష్టం కాసి దానికి కూడా అనేది, నేను కూడా చాలా ఇష్టం. కానీ ఎందుకు విడాకుల దాకా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఎందుకురా నీకు అప్పుడే విడాకులు, పెళ్లి చేసుకుని 3 నెలలు కూడా ఇంకా అవ్వలేదు, అప్పుడే ఆవిడ కూడా అంటుంది పెళ్ళికి అనేది నాది కానీ వేస్తుంది. వాడు అన్ని మాట్లాడుతున్నాడు, నాకు ఒకటే కొట్టేస్తుంది. వీడు అమ్మాయిని తీసుకొచ్చాడు, అమ్మాయి వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఇదంతా పక్కన పెడితే వాడిని ఎల్లు కొడక అని చెప్పి అంతంత మంచి మంచి భాషతో మాట్లాడింది. అవును. ఈ సిగ్గులేనోడు మళ్ళీ వచ్చి నాకు విడాకులు వద్దు అని ఎట్లా అంటాడు? అని చెప్పి సాంగ్లు వేసుకున్నాడు బాబు. ఆ సాంగ్ వినేసి నాకు సాంగ్ కావాలి అని వచ్చాడు మళ్ళీ. చాలా మంది అడుగుతున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఎందుకు అప్పుడే నీకు విడాకుల దాకా వచ్చేవా, అప్పుడే నువ్వేం చేసావు, దానికి అసలు దానికి ఎందుకు టార్చర్ పెడుతున్నావు. వాడికి ఫస్ట్ థింగ్ మాట్లాడటమే రావట్లేదు. వాడిని ఎదురుగా కెమెరా ముందు నించోబెట్టి ఈ స్క్రిప్ట్ చెప్పండి అంటే వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు? కొంచెం మాటలు అటు ఇటు కొద్దిగా రియాలిటీగా చేద్దామని ట్రై చేసింది, కానీ అది అవ్వలేదు అనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. నేర్చుకున్నాం మనం. అసలు అనుకుంటున్నారు, కానీ నాకైతే నమ్మకం లేదు గాయస్ అది విడాకులు ఇస్తుందని. నాకు నమ్మకం లేదంటారా అంత గట్టి చెప్తే? ఫ్లాష్ బ్యాక్ అవనే కాదు, విడాక్స్ కూడా అప్లై చేశాను. మీరు ఆ అమ్మాయి కోసం ఏంటంటే అలాంటి చెత్తలు ఒకటి చెప్తాను గైస్. నేను నిన్ను తిట్టింది, నువ్వు తెచ్చిన ఇంకొక అమ్మాయిని తిట్టింది. ఏం లేదు, ఇంకొక 2-3 వీడియోల్లో క్లారిటీ వచ్చేస్తుంది వీడికి. ఇప్పుడు ఫస్ట్ టామీ వెళ్ళిపోయాడు, తర్వాత దిలీప్ వచ్చాడు, దాని తర్వాత ఇంకొకడు వస్తాడు. అప్పుడు బాబు క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఈ డ్రామాలో ఇరుక్కుపోయాను. అది గాయస్ నాకు ఎందుకంటే చాలా 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 అంటే ఇష్టం గాయస్ అదంటే అమ్మాయి. కానీ అలాంటి అమ్మాయి దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఏది
సౌజన్య లాంటి అబ్బాయి. అంత బూతులు తిట్టి అన్ని మాటలు మాట్లాడే అమ్మాయి ఇంకెక్కడ దొరకదు. లేదు ఎక్కడ దొరకదు. చిన్న గుండె, ఆ చిన్న గుండె బతకాలి. వీడికి ఏమన్నా ఉందేమో దాని మీద. నాకేం లేదు, వద్దురా రాయరా వెళ్ళి కోడిమెట్లు ఎక్కిస్తా అంటది. కానీ ఇప్పటికి వచ్చి పబ్లిక్ అయింది, కానీ ఇంత నీట్ గా నా దగ్గర ఉందంటే నా దగ్గర నేను ఇచ్చే వాల్యూ. వాడేమన్నాడు విన్నావా? వీడు అంతే, వాల్యూ బట్టి కాదు, వాల్యూ బట్టి ఉంటుంది. అమ్మాయి చాలా ట్రోల్స్ అయింది, చాలా ట్రోల్ చేస్తున్నారు కూడా. ఒక అరగంటలో ఏంట్రా కట్లుగా వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అసలు? సౌజన్యకి వీడియో తీయటం రాదు కదా, ఎప్పుడు అదే కదా ఉండేది. అచ్చా, పోయిన వీడియోలేమో వీడు తీసాడు దాని వీడియో, ఇప్పుడేమో వీడు దాన్ని పెట్టి తీస్తున్నాడు. నాకు కాల్ చేసింది, నేను ఎక్కడ ఉన్నాను అనేసి చెప్పాను, పలానా దగ్గర ఉన్నాను, నువ్వు వస్తే చాలా బేగా వస్తే నీకు చాలా చాలా మాట్లాడాలని. చాలా చాలా ఒకటే మెయిన్ ఇప్పుడు. చాలా చాలా ఇష్టపడింది, చాలా 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 బేగా వస్తుంది, చాలా చాలా అయిపోయింది. వస్తాను అంటుంది కానీ ఇంకా రాలేదు, కానీ చూస్తున్నాను, టైం కూడా అయిపోయింది, ఇప్పటికి అరగంట అవుతుంది. వస్తాను అన్నది కానీ ఇప్పటికి రాలేదు. వచ్చాక ఎందుకు వస్తుందిరా? వీడియో తీస్తుంది అదే కదరా, అది ఎందుకు వస్తుంది? కెమెరా తిప్పండి భయ్య, ఆటోమేటిక్ తెలుస్తుంది అదే తీస్తుంది వీడియో. ఆ తర్వాత అదే చెప్పుకుంటది, తర్వాత దాని ఇప్పుడు వస్తుంది కదా గైస్, అప్పుడు మాట్లాడదాం. వాడి ఫస్ట్ థింగ్ వాడు మాట్లాడటం కూడా వాడికి రావట్లేదు. వాడికి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. అబ్జర్వ్ చేసావా? వీడు ఫస్ట్ నుంచి ఏ వీడియోలో కూడా ఎక్కువ మాట్లాడు. అయితే ముద్దు పెడతాడు, లేకపోతే ముద్దిస్తానన్నా అంటాడు. తడివేస్తా ఉంటాడు. ఓ ఇది చిన్న కథ కాదు రోయ్. వాళ్ళు తమ్ముడు ఎటు పీకేస్తారు, అదే పీకేస్తారు. నేను చాలా చూస్తాను గాయస్ ఇప్పుడు అనేది. ఎప్పుడు వస్తున్నాను, ఎప్పుడు వచ్చా? అది చూసావా, పక్కనే ఉంది సర్ర అని చెప్పి అట్లా ఎంట్రన్స్ ఇచ్చింది. అది మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. అరే అర్జెంట్ గా వీళ్ళ అకౌంట్ కి రూపాయి ట్రాన్స్ఫర్ చేయరా, చాలా నేర్చుకోవాలి వీళ్ళు. ఫస్ట్ మీరు స్క్రిప్టెడ్ చేస్తున్నారు, అది అందరికి తెలుసు. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చేసే స్క్రిప్ట్ కొద్దిగా ఆలోచించి, అరే నిజంగా ఇంత టైం పట్టింది ఇది వచ్చే లోపుకి అని అందరికి అనిపించాలి. అది అనిపించకుండానే నువ్వు చేస్తుంటే ఇంకా ఆటోమేటిక్ గా తెలియదు అది స్క్రిప్టెడ్ అని చెప్పి. ఆటోమేటిక్ గా ఇక్కడ ఎవరు రిప్లై అవుతున్నారంటే జనాలు ఈ వీడియోలు చూసి. ఎన్ని వ్యూస్ వచ్చినాయి దీనికి ఇప్పుడు? 91K వ్యూస్. ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ అయిపోయారు ఇప్పుడు డైరెక్ట్ గా. ఆ స్వాగ్ చూసావా వాళ్ళ తమ్ముడిది? మీ తమ్ముడేటి ఫుల్ నవ్వేస్తుందని నాకు అది చూస్తుంది. వాడు ఎందుకు రెండు దిగ్గట్టున్నాడు గురు? అది మీ తమ్ముడేటి నన్ను చూసి నవ్వుతున్నాడు. మనం మొన్న పాట ఒకటి తీసుకొని చూసావా, టీఈడి కాసిన ఇక్కడ కలిసేటట్లు ఉన్నారు వీళ్ళు. దీనికి తెలియదు అసలు వీడియో తీసిన. ఆస్కార్ అవార్డు ఇస్తున్నా సౌజన్య గారికి. కోర్టు మెట్లు ఎక్కించేస్తున్నా, నీకు ప్రపోజ్ చేయడానికి తెచ్చిన లవ్ యూ. బ్యాక్గ్రౌండ్ సాంగ్ చూసావా? అనుకోలేదే, నేను అనుకోలేదురా మీ వీడియో చూస్తున్నా కదరా. కోర్టు మెట్లు ఎక్కించేస్తున్నా, పోక్ చీరేస్తున్నా, చీరేస్తున్నా. వావ్, కాకపోతే చీర వేసుకో, దాని ఏముంది? చీర కాకపోతే షార్ట్లు వేసుకో. ఎవడొద్దంటాడు? తప్పండ్రి, దానికి ఏం చేస్తుంది అసలు ఊరుకో. నువ్వంటే చాలా మంచి ఒకటి సిగ్గుపడుతూ భలే కొడుతుంది. అది కొడుతుంది కూడా నవ్వు. అది స్క్రిప్టెడ్ కదరా, అది ఒకవేళ సీరియస్ అనుకుంటే దాని మొహంలో ఏమన్నా బాధ ఉండిద్ది, డివోర్స్ ఇచ్చేసా అనేసింది కదా, మరి ఆ సీరియస్నెస్ లేదు వాడికి. నేను తెలియజేస్తాను, ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్. నాతో పెట్టుకుంటే ఏమైతుందో చూపిస్తా. డివోర్స్, డివాక్స్. అంటే వీడియో ఆపితే డైరెక్ట్ చేస్తాడు మనోడు. సిగ్గుపడుతుంది. చాలా సేపు నేను చూస్తున్నాను, ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు నా దగ్గర వచ్చి. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు? కాదు, చేస్తది కదా మరి. స్క్రిప్టెడ్ అంటే ఈజీగా చేయాలి కదా. ఓవర్ యాక్టింగ్ సైడ్ యాక్టర్ రా, మెయిన్ హీరోయిన్ అక్క. ఏమనుకున్నావు? మమ్మల్ని మాట్లాడదాం. ఎక్కడికి? బయట శిఖర్లు ఎక్కువ అయిపోతుంది ఈ మధ్యన. సింగలా నువ్వా?
సింగిల్ అంటయ్యా. అయితే వీళ్ళు పెద్దగా ప్లాన్ చేస్తున్నారు మామ. మనకి నాకు తెలిసి Feb 14th ఏదో పెద్దగా గ్రాండ్గా చేయబోతున్నారు వీళ్ళు. డైరెక్ట్ లైవ్ పెడతారు అనుకుంటా రూమ్ లో కెమెరా పెట్టి. నేను చూడండి ఫ్రెండ్స్, ఏం అదే లేదు, ఏదైనా ఉంటే టెలిగ్రామ్లోకి వచ్చి మాట్లాడుకున్నాను. నేను ఫ్రెండ్ తో తిరిగాను నేను, నువ్వు ఎలాగా అబద్ధం సరే మీ ఫ్రెండ్ ఇప్పుడు నేను పబ్లిక్ చెప్తాను. చెప్తా. సో గైస్ ఏంటంటే మ్యాటర్, దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయింది. దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయింది. అరే నైస్ రా, నైస్ వీడియో. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ అవును చాలా ఒక ఎంజాయ్ చేసి ఒక మంచి వీడియో చూసి మనం కూడా రిపీట్ అయిపోయాం. సో ఇంకా ఈ నిబ్బి లవ్ స్టోరీ ఒక ఎండుకు వచ్చిందో లేకపోతే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుందో చూద్దాం. వాళ్ళు ఇంకా ఏమైనా వీడియో పెడితే మళ్ళీ పార్ట్ 4 తీసేద్దాం. సో ఈ వీడియో అయితే ఇంతే. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి కామెంట్స్లో మీకు ఏమనిపిస్తుందో అది రాసేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీ సాయి. నేను మీ రోషన్.